అందరికీ నమస్కారం. నా పేరు అర్చన. ఈరోజు కథ నా గుండె చప్పుడు నువ్వే పార్ట్ 99. కిరణ్, ఆంటీ ఇక వెళ్దామా అంటాడు. హా వెళ్దాం బాబు. వదిన గారు వెళ్ళొస్తాను. నేను వస్తాను. ఆగు వదినా. అయ్యో మీకెందుకు శ్రమ? ఇందులో శ్రమేముంది? ఇంట్లో ఒక్కదానికి బోర్ కొడుతుంది. అలా మీతో వస్తే కాస్త ఫ్రీ అవుతాను అనగానే సరే వదినా అంటుంది లక్ష్మి. అని అందరూ బ్రేక్ఫాస్ట్ ఫినిష్ చేసి అక్కడి నుండి హాస్పిటల్కి బయలుదేరుతారు. వదిన ఆ రోజు సడన్గా ఎక్కడికి వెళ్ళిపోయారు? నాకు చాలా బాధేసింది. మీరెప్పుడు మాకు ఎవరూ లేరని మాత్రం అనుకోకండి. మనం ఒకే ఫ్యామిలీ. ఎప్పటికీ ఇలాగే కలిసి ఉంటాం ఓకే అనగానే కూతురు అత్తారింట్లో ఉండడం పద్ధతి కాదు వదిన. నాకు అల్లుడు గారి దయ వల్ల ఆరోగ్యం నయమైన తర్వాత ఊరికి వెళ్ళిపోతాను. పొలం ఉంది కదా చేసుకోవాలి. లేకపోతే పాడుబడిపోతుంది. వరి కూడా కోతకు వస్తుంది వదిన అంటుంది. ఆ పొలాన్ని ఎవరికైనా ఇచ్చేసి రండి అనగానే మా ఊర్లో అందరికీ పొలం ఉంది. ఎవరు కౌలుకి తీసుకోరు. ఏం పర్వాలేదు వదిన. ఆ పొలం కొన్ని రోజులు అలా వదిలేయండి. మీకు పూర్తిగా తగ్గే వరకు ఇక్కడే ఉండండి అంటుంది సింధూజ. ఇక ఆవిడ మాటని కాదనలేక సైలెంట్గా ఉంటుంది లక్ష్మి. సరే కానీ వదిన మీరు అంత సడన్గా మొన్న ఎక్కడికి వెళ్ళారు అనగానే శ్రీనివాసపురం వెళ్తే అల్లుడికి దొరికిపోతామని నేను పుట్టిన ఊరు రఘునాథపురం అక్కడికి వెళ్దాం అంటుంది లక్ష్మి. రఘునాథపురం అనగానే షాక్ అవుతుంది సింధూజ. ఆమె ఫేస్లో సంతోషం వచ్చి చేరుతుంది. మీది రఘునాథపురమా వదినా అంటుంది. మా అమ్మ వాళ్ళది కూడా రఘునాథపురమే. నేను అక్కడే పుట్టాను అని ఎగ్జైట్ అవుతుంది సింధూజ. అవునా ఎక్కడ ఉంటుంది వదినా మీ ఇల్లు అడుగుతుంది లక్ష్మి ఆశ్చర్యంగా. అక్కడ వేప చెట్టు కింద హనుమాన్ టెంపుల్ ఉంటుంది కదా దానికి పక్కన ఇల్లు మాదే అంటుంది. ఆ ఇంట్లో ఉండే అరుణ నా చిన్ననాటి స్నేహితురాలు. మీరు ఉన్నారంటారేంటి అనగానే ఆ ఇల్లు మాదే. నేనే ఆ అరుణని అనగానే షాక్ అవుతుంది లక్ష్మి. అవునా నువ్వే అరుణవా అని ఎగ్జైట్ అవుతుంది లక్ష్మి. అవును లక్ష్మి నేనే అరుణని అనగానే ఎంత కాలం అవుతుందే నేను చూడక అంటూ హక్ చేసుకుంటుంది లక్ష్మి. నీ పేరు సింధుజగా ఎలా మారింది? నా పెళ్లిలో నా పేరు మీద వాళ్ళు అనుకున్న ముహూర్తానికి పెళ్లిళ్ళు లేవని సింధుజ అని పెట్టారు. అరుణ ఎన్ని రోజులు అవుతుంది నిన్ను కలవక? అందుకే నీతో ఉంటున్నంతసేపు ఏదో దగ్గర సంబంధంలా అనిపిస్తుంది. అవును లక్ష్మి నువ్వు కలిసినప్పటి నుండి నాకు అదే ఫీలింగ్. ఇంతకుముందు కలిసినట్లే అనిపించింది. మాట్లాడుకుంటూ ఉంటారు ఎగ్జైటింగ్గా. మరి రఘునాథపురంకి వెళ్ళట్లేదా అడుగుతుంది లక్ష్మి. అమ్మా నాన్న కాలం చేశాక ఇక అక్కడ ఎవరున్నారని ఇల్లు అమ్మేశాం. పొలం కూడా అమ్మేసి అవే డబ్బులతో ఇక్కడ సెటిల్ అయ్యాం అంటుంది సింధూజ. అప్పుడు హర్ష ఇంకా పుట్టలేదు. వాడు పుట్టాకే మాకు కలిసొచ్చింది. ఏది పట్టుకున్న బంగారమే అయింది. పెళ్ళై ఇన్నేళ్ల కాలంలో మేము ఏనాడు డబ్బు కోసం బాధపడింది లేదు. మా జీవితాలు ఎప్పుడు సాఫీగానే సాగిపోయాయి. కానీ ఒక్కసారిగా ఈయన ఇలా చేస్తారని అస్సలు అనుకోలేదు. కలలో కూడా ఊహించలేదు అని దుఃఖం నిండిన కళ్ళతో బొంగురుపోయింది ఆమె గొంతు. అరుణ నువ్వేం బాధపడకే. అన్నయ్య గారు తప్పు తెలుసుకొని నీ దగ్గరికి వస్తారు. నీకు మంచి రోజులు వస్తాయి. అలా బాధపడకు. నేను నా జీవితంలో చాలా కష్టాలను అనుభవించాను. భర్త లేని ఆడది ఈ సమాజంలో బ్రతకాలంటే చాలా కష్టం తెలుసా? అంజలి 10 ఏళ్ల వయసులో ఉన్నప్పుడు ఆయన చనిపోయారు. మాకు 10 ఎకరాల భూమి ఉండేది. పంటలు బాగా పండేవి. ఏనాడు తిండికి ఏ లోటు లేకుండా సాఫీగా సాగిపోతున్న సమయంలో ఒక్కసారిగా అతివృష్టి అనావృష్టి వల్ల పంటలు పాడైపోయాయి. అలా 2 సంవత్సరాలు అలాగే కొనసాగడంతో చేతిలో చిల్లి గవ్వలేక పుట్టెడు అప్పులు చేసి అప్పులు తీర్చలేక పురుగుల మందు తాగి చనిపోయారు ఆయన. 3 చిన్నపిల్లలే. వాళ్ళని ఎలాగైనా చదివించి మంచి స్థాయిలో ఉంచాలని చాలా కష్టపడ్డాను. నా అన్న వాళ్ళు నాకు మా అన్న తప్ప ఎవరూ లేరు. మా వదిన మా పరిస్థితి చూసి దగ్గరికి రానివ్వకుండా చేసింది. నేను ఒంటి చేత్తో కష్టపడి నా పిల్లలను సాదుకున్నాను. ఉన్న దాంట్లో తృప్తిగా బ్రతికాను. అలా కొన్ని రోజులకి సడన్గా నాకు గుండెల్లో నొప్పిలేసింది. హాస్పిటల్కి వెళ్ళారు జమీందార్ గారు. స్కానింగ్ తీసి హార్ట్లో హోల్స్ ఉన్నాయని చెప్పారు. అప్పటి నుండి అంజలి ఆమె ఇంటి బాధ్యతని నెత్తినేసుకొని నాకంటే ఎక్కువగా కష్టపడి ఇంటిని సాదుతూ వచ్చింది. అలా సాగుతున్న సమయంలో మా ఆడపడుచు కొడుకు సొంత ఆడపడుచు కాకపోయినా వాడు అంజలిని శారీరకంగా వేధిస్తుండేవాడు. ఇక ఆమె లొంగట్లేదని అంజలి మీద అఘాయిత్యానికి పాల్పడ్డాడు.
అప్పుడు మా ఊరి జమీందారు ఎప్పుడు మాకు అండగా ఉండేవారు. ఆయన పోలీసులని పిలిచి వాళ్ళకి పట్టించారు. వాడిని మళ్ళీ స్టేషన్ నుండి బయటకు వచ్చి నేను ఒక్కదాన్నే ఉన్న సమయంలో చాలా గొడవ చేసి అంజలిని ఇక్కడికి రప్పించాడు. లేకపోతే శ్వేతను పెళ్లి చేసుకుంటానని భయపెట్టాడు. అలా అంజలి వాడితో పెళ్లికి ఒప్పుకుంది. తాళి కట్టే సమయానికి అల్లుడు గారు వచ్చి కాపాడారు అని ఒక్కోటి చెబుతుంటే షాక్కు గురైంది సింధూజ. ఆమెకు తెలియకుండా ఇన్ని జరిగాయా అని. అయినా ఇన్ని రోజులకు నిన్ను కలవడం నాకు చాలా సంతోషంగా ఉందే అంటుంది లక్ష్మి. నాకు కూడా చాలా సంతోషంగా ఉంది అంటుంది సింధూజ. ఎందుకో నిన్ను కలిసినప్పటి నుండి నాలో ఏదో తెలియని ఫీలింగ్. నాకు ఏదో దగ్గర సంబంధం ఉంది అని. చూసావా, ఒకే గూటి పక్షులు ఒకే దగ్గరికి చేరుకున్నాయి. మన స్నేహం స్వచ్ఛమైనది. అందుకే మనం ఇలా కలిసాము. అవునరుణ. ఇలా కాన్వర్జేషన్ విని వెనుకకు తిరిగి చూస్తాడు కిరణ్. అత్తయ్య, మీరు చిన్నప్పుడు ఫ్రెండ్సా అడుగుతాడు. అవును కిరణ్, నేను లక్ష్మి చాలా క్లోజ్ ఫ్రెండ్స్. మేము కలిసే పెరిగాం. నా అవసరాలు తను తీర్చేది, తన అవసరాలను నేను తీర్చేదాన్ని. ఇద్దరం కష్టాల్లో పాలు పంచుకునే వాళ్ళం. సంతోషం వస్తే ఇద్దరం నవ్వుకునే వాళ్ళం. తనని విడిచి నేను కానీ, నన్ను విడిచి తను కానీ ఎప్పుడూ ఉండలేదు. మేము పెళ్ళిడికొచ్చాక ఫస్ట్ లక్ష్మి పెళ్లి చేశారు. తన పెళ్లి అయిన తర్వాత నేను ఒంటరిదాన్ని అయ్యాను. కొన్ని రోజులకు మీ అంకుల్తో పెళ్లి ఫిక్స్ చేశారు. అలా ఇద్దరం కలుసుకోలేదు. అమ్మ నాన్న చనిపోయాక ఇక ఊరికి వెళ్ళడం మానేశాను. ఇన్నాళ్టికి నా బెస్ట్ ఫ్రెండ్ కలిసినందుకు చాలా సంతోషంగా ఉంది అని లక్ష్మిని హగ్ చేసుకుంటుంది సింధూజ. మీ ఫ్రెండ్షిప్ వెరీ పవర్ఫుల్ అత్తయ్య. అందుకే మీరిద్దరూ మళ్ళీ కలిశారు అంటుండగా హాస్పిటల్ రావడంతో కార్ ఆపుతాడు కిరణ్. కార్ని హాస్పిటల్ సెల్లార్లో పార్క్ చేసి ముగ్గురు లోపలికి వెళ్తారు. కిరణ్ రిసెప్షనిస్ట్తో మాట్లాడి డాక్టర్ అపాయింట్మెంట్ తీసుకుంటారు. చాలామంది పేషెంట్స్ ఉండడంతో వెయిట్ చేస్తూ ఉండగా లక్ష్మి అనే పేషెంట్ని డాక్టర్ గారు పిలుస్తున్నారు అని చెబుతుంది నర్సు. బాబు డాక్టర్తో ఆల్రెడీ మాట్లాడేస్తాడు కాబట్టి లక్ష్మిని త్వరగా పిలుస్తారు. టైంకు డాక్టర్ ఉండడంతో తన రిపోర్ట్స్ చెక్ చేసి ఈరోజు ఈవినింగ్ యూఎస్ నుండి డాక్టర్ వస్తున్నారు. మీ సర్జరీ ఈవినింగ్ 7కి స్టార్ట్ చేస్తారు అని చెబుతాడు డాక్టర్. ఇక లక్ష్మిని హాస్పిటల్లో అడ్మిట్ చేసుకుంటారు. కిరణ్ హర్షకి కాల్ చేసి మాట్లాడతాడు. ఓకేరా అని సింధుజని హాస్పిటల్లో లక్ష్మి దగ్గర ఉంచి కిరణ్ ఆఫీస్కి వెళ్ళిపోతాడు. ఇక ఇక్కడ అంజలి క్లాస్కి వెళ్తూ ఉండగా సుష్మా వెనుక నుండి వచ్చి అంజలిని గట్టిగా పట్టుకుంటుంది. హే, ఎవరు అంటుంది అంజు. సైలెంట్గా ఉంటుంది సుష్మా. తన స్పర్శ తెలిసిన అంజు సుషి అని తన చేతులు పట్టుకుని ఇటువైపుకు తిప్పుకుంటుంది. అబ్బా, ఎలా గుర్తుపట్టావే? చిన్నప్పటి నుండి చూస్తున్నా కదే. నువ్వు గుర్తుపట్టనా చెప్పు అంటూ ఇద్దరు కబుర్లు చెప్పుకుంటూ క్లాస్లోకి ఎంటర్ అవ్వగానే కొందరు వింతగా చూస్తారు. మరికొందరు ఎగ్జైటింగ్గా ఫీల్ అవుతూ అంజలి దగ్గరికి వచ్చి హాయ్ అంజు, నీకు మన సీనియర్ హర్షకి మ్యారేజ్ అయిందంట కదా అనగానే చిన్నగా నవ్వుతుంది అంజలి. యువర్ సో లక్కీ అంజు, కంగ్రాట్స్. నువ్వు కాలేజ్ ఫస్ట్ వచ్చినందుకు, హర్షని పెళ్లి చేసుకున్నందుకు అంటారు. అంజలి స్మైల్ విసిరి థ్యాంక్ యూ అంటుంది. యు నో అంజు, యువర్ గ్రేట్. హర్ష చాలా హ్యాండ్సమ్గా ఉంటాడు. వెరీ బ్రిలియంట్ స్టూడెంట్. చాలామంది అమ్మాయిలు ట్రై చేశారు బట్ ఎవరికి పడలేదే. ఫస్ట్ టైం నిన్నే చూశాడు తెలుసా అంటారు. ఇంకొందరికి అయితే అంజలిని చూసి జెలసీగా ఫీల్ అవుతూ ఉంటారు. ఎందుకంటే హర్షని పడేయడానికి చాలా ట్రై చేశారు కానీ వాళ్ళని కన్నెత్తి కూడా చూడలేదు బాబు అని వాళ్ళలో వాళ్ళే కుళ్ళుకుంటూ అంజలిని చూసి మూతి తిప్పుకుంటూ ఉంటారు. అంతలో లెక్చరర్ రావడంతో అందరూ ఎవరి ప్లేస్లో వాళ్ళు సెట్ అయిపోతారు. అంజలి వెరీ బ్రిలియంట్ స్టూడెంట్, కంగ్రాచ్యులేషన్స్ అంటాడు. లెక్చరర్ థ్యాంక్ యూ సార్ అంటుంది. ఇక క్లాసెస్ స్టార్ట్ అవుతాయి. ఇక్కడ హర్ష ప్రాజెక్ట్ వర్క్ అని సీరియస్గా పని రాక్షసుడిలాగా సిస్టంలో తలదూర్చి బయట ప్రపంచంతో సంబంధం లేకుండా వర్క్ చేసుకుంటూ ఉంటున్నాడు. అంతలో కిరణ్ హర్ష క్యాబిన్కి వస్తాడు. చెప్పరా, డాక్టర్స్ ఏమన్నారు అని అడుగుతాడు కీబోర్డ్ మీద వేళ్ళాడిస్తూ సిస్టంలో నుండి తల తిప్పకుండా. రిపోర్ట్స్ అన్నీ చెక్ చేశారా? ఈరోజు ఈవినింగ్ యూఎస్ నుండి కార్డియాలజిస్ట్ వస్తాడంట. 7కి సర్జరీ స్టార్ట్ చేస్తామని చెప్పారు. ఓకే, ఇక టైం వేస్ట్ చేయకుండా వర్క్ స్టార్ట్ చేయండి తమరు అని అనగానే మీరు అంత బాగా చెప్పాక కూడా చేయకుండా ఉంటానా? వెళ్తున్నాను సార్ అని వెళ్తుండగా కిరణ్ అని పిలుస్తాడు. సిస్టంలో చూస్తూ ఏంట్రా అని వెనుకకు తిరిగి చూస్తాడు. ఒకసారి ఎంప్లాయీస్ని అందరినీ చెక్ చేసి నీ క్యాబిన్కి వెళ్ళిపో. ఓకేరా అని అక్కడి నుండి వెళ్ళిపోతాడు కిరణ్. ఇక్కడ లంచ్ టైం వరకు అన్ని క్లాసెస్ ఫినిష్ అవుతాయి కాలేజ్లో.
ఉండి చేసేది లేక హాస్పిటల్కి వెళ్తే అమ్మనైనా చూసుకోవచ్చు అని నిత్య, సుషి నేను హాస్పిటల్కి వెళ్తాను, నిత్య నువ్వు ఇంటికి వెళ్ళు, ఓకే వదిన ఈవినింగ్ చైతని ఆనంద్ని కూడా నేనే వెళ్ళి తీసుకొస్తాను అనగానే డ్రైవర్ ఉన్నాడుగా నిత్య, నీకెందుకు శ్రమ, మళ్ళీ అన్నయ్యకి తెలిస్తే కోపడతాడు, ఏం పర్వాలేదులే వదిన, డ్రైవర్తో పాటు వెళ్తానులే, నువ్వేం టెన్షన్ పడకు, నువ్వు అత్తయ్య దగ్గరికి వెళ్ళు అంటుంది నిత్య. ఓకే నిత్య, మీ అన్నయ్యకి కాల్ చేసి వెళ్తాను, సుషి బాయ్, నువ్వు ఉండేది ఇక్కడే కదే, ఒకసారి వీలు చూసుకొని ఇంటికి రావచ్చు కదా. సరే అంజు, వస్తాను, అమ్మకి సర్జరీ అయిన తర్వాత వస్తాను, అమ్మను చూసినట్లు ఉంటుంది, అలాగే పనిలో పని మీ అత్తారిల్లు చూసినట్లు ఉంటుంది అని అక్కడి నుండి వెళ్ళిపోతుంది సుష్మా. అంతలో కారు రావడంతో వదిన బాయ్ అని చెప్పి నిత్య కూడా ఇంటికి వెళ్ళిపోతుంది. అంజు హ్యాండ్ బ్యాగ్లో ఉన్న మొబైల్ తీసి హర్షకి కాల్ చేస్తుంది. బాబు వర్క్ బిజీలో ఉండి డిస్ప్లేలో చూడకుండా కాల్ లిఫ్ట్ చేసి హలో అంటాడు సీరియస్గా. హలో అన్న బేస్ వాయిస్కి భయపడిపోతుంది పాప. భయంగా హర్ష అంటుంది. మృదువుగా సున్నితంగా వచ్చిన ఆమె స్వరానికి ప్రెజర్తో ఉన్న అతని మైండ్ ప్లెజెంట్గా మారి అంజు అంటాడు స్మూతీ టోన్తో. అప్పుడు కుదుట పడుతుంది అంజు మనసు. ఏవండి, కాలేజ్ ఇప్పుడే అయిపోయింది, నేను హాస్పిటల్కి వెళ్ళనా అంటుంది చాలా రెస్పెక్ట్తో కూడిన గొంతుతో. ఆమె అలా రిక్వెస్టింగ్గా అడిగేసరికి హర్ష ఫేస్లో చిన్నగా స్మైల్ వచ్చి సరే కానీ ఆఫ్టర్నూన్ లంచ్ చేసావా అడుగుతాడు. చేశాను, నేను నిత్య సుష్మా క్యాంటీన్లో చేశాం, తమరు తిన్నారా అంటుంది. ఇంకా లేదు అంటాడు. అదేంటి, లంచ్ టైం కూడా అయిపోయింది కదా, ఎందుకు తినలేదు, చాలా వర్క్ ఉందే, ఉంటే మాత్రం తినకుండా చేసుకోవాలా, మనం కష్టపడేది ప్రశాంతంగా కడుపు నిండా తినడానికి, అలాంటిది తినడం మానేసి పని చేయడం ఎందుకు, కాస్త కోపంగా అంటుంది కేరింగ్తో కూడిన గొంతుతో. ఆమె అలా అతడి మీద హక్కు చూపిస్తుంటే చాలా నచ్చేసింది హర్షకి. చిన్నగా నవ్వి ఓకే తింటాను, కానీ నువ్వు తినిపిస్తే తింటాను అంటాడు చిన్న పిల్లాడిలా మారం చేస్తూ. అయితే సరే ఆఫీస్కి వస్తున్నాను అంటూ రెడీ అవుతుండగా వద్దులే నువ్వు హాస్పిటల్కి వెళ్ళిపో అంటాడు. హర్ష పర్వాలేదు, నువ్వు తిన్న తర్వాత నేను హాస్పిటల్కి వెళ్తాను అన్నా కానీ ఊరుకోకుండా చెప్పాను కదా బేబీ, నువ్వు హాస్పిటల్కి వెళ్ళు, నేను తింటాను, ఊరికే అన్నాను, ఓకేనా అని కాల్ కట్ చేస్తాడు. ఆఫ్టర్ సమ్ టైం బాబు వర్క్ పక్కకి పెట్టి కిరణ్కి కాల్ చేస్తుండగా డోర్ నాక్ అవుతుంది. కమిన్ అంటాడు. డోర్ ఓపెన్ చేసుకొని లోపలికి వచ్చిన పర్సన్ని చూడగానే బాబు ఫేస్లో చూడక చాలా రోజులవుతుంది అన్నంత సంతోషం వచ్చి చేరుతుంది. నేను చెప్పాను కదా బేబీ హాస్పిటల్కి వెళ్ళమని అంటాడు. ఆ సంతోషాన్ని బయటికి కనిపించనివ్వకుండా. ఆ శ్రీవారు తినకుండా ఉంటే నాకిలా వెళ్ళాలనిపిస్తుంది అనగానే చిన్నగా నవ్వి ఆమె దగ్గరికి వెళ్ళి డోర్ని క్లోజ్ చేసి ఆమె చేతిని పట్టుకొని దగ్గరికి లాక్కుంటాడు. అంజు హర్ష కళ్ళలోకి చూస్తూ ఆకలిగా లేదా అంటుంది కన్సర్న్గా. ఎందుకు లేదు, చాలా ఉంది అంటాడు ఇంటెన్స్డ్గా చూస్తూ. మరి సర్వ్ చేస్తాను పదండి అనగానే ఆ ఆకలి కాదే ఈ ఆకలి అని ఆమెను దగ్గరికి అదుముకొని అంటాడు. ఛీ, మీకు ఎప్పుడు అదే ధ్యాస అంటుంది. నువ్వు ఎదురుగా ఉంటే నాకు అలాగే ఉంటుంది, ఆకలి గుర్తురాదు, నిన్ను చూస్తుంటేనే కడుపు నిండిపోతుంది. ఇక చాలు గాని పదండి శ్రీవారు వడ్డిస్తాను, ఎనర్జీ బూస్టర్ కావాలి, లంచ్ చేస్తే ఎనర్జీ ఆటోమేటిక్గా వస్తుంది, అది సరిపోవట్లేదే అని తన గులాబీ రేకులని వేలితో మీటుతూ అంటాడు. ఫస్ట్ తిను హర్ష, టైం చూడు ఎంత అవుతుందో, లంచ్ టైం కూడా దాటిపోయింది కానీ ప్లీజే నా బాధను అర్థం చేసుకో, మార్నింగ్ నుండి వర్క్ ప్రెషర్లో ఉన్నాను, ఆ ప్రెషర్ని తీసేసే మెడిసిన్ని నీ దగ్గరే ఉంది అంటాడు. ఆ మాటకి చిన్నగా నవ్వుతుంది. తర్వాత పద అంటూ పక్కకు జరగడానికి చూస్తుంది. కానీ బాబు ఐరన్ హ్యాండ్స్ నుండి ముందుకు కదలట్లేదు పాప. బాబు నన్ను కాస్త వదులుతారా? వదలను, ఎవరైనా వస్తారు, నా క్యాబిన్కి నా పర్మిషన్ లేకుండా ఎవ్వరూ రారు, కిరణ్ అన్నయ్య కూడా రాడా, వాడు అంత సాహసం చేయలేడు పాప, నీ క్లోజ్ ఫ్రెండ్ని కూడా అలా కంట్రోల్లో పెట్టుకుంటావా, లేకపోతే నా నెత్తిలో ఎక్కి కూర్చుంటాడు, వాడు అందరినీ నీ గ్రిప్లో పెట్టుకుంటావన్నమాట. ఎక్కడ పెట్టుకుంటున్నానే, నిన్ను పెట్టుకోలేదు కదా, నిన్ను కాదని నేనేం చేశాను బాబు, మొన్నే కదే నన్ను కాదని వెళ్ళిపోయావు అనగానే బాబోయ్ ఇక నువ్వు మర్చిపోవా, అస్సలు మర్చిపోను, ఎందుకంటే చాలా అంటే చాలా హర్ట్ అయ్యాను, అది పోవాలంటే నేనేం చేయాలో చెప్పు, కంప్లీట్గా కాదు కానీ కాస్త తీసేయొచ్చు, ఎలా
ఎలా అంటే ఇలా అని ఆమె మోముని 2 చేతుల్లోకి తీసుకొని అదురుతున్న అదరాలని ముడివేస్తాడు. ప్రేమగా సహకరిస్తుంది అంజలి. అలా మార్నింగ్ నుండి పడ్డ స్ట్రెస్ అంతా ఆ ముద్దులో రిలాక్స్ అవుతున్నాడు బాబు. ఆ విషయం పాపకి అర్థమవుతుంది. అందుకే శ్వాస అందకపోయినా అతడికి సహకరిస్తుంది. అలా ఒకరిలోని ప్రేమని ఒకరు ఆస్వాదిస్తూ ఆమెకు శ్వాస ఇబ్బందిగా మారి గుండె వేగం పెరిగిపోవడంతో హర్షకి ఆమె అవస్థ అర్థమయ్యి వెంటనే వదులుతాడు. నెక్స్ట్ ఏం జరుగుతుందో నెక్స్ట్ పార్ట్లో చూద్దాం. ఈ స్టోరీ ఎలా ఉందో కామెంట్ చేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్.